Brought to you by V-Guard. ఉంటే నేను ముందే కాదని చెప్పేస్తాను. నేను మళ్ళీ తిప్పుకోను, మళ్ళీ ఆలోచన చేయను. సాధ్యం అసాధ్యం అనేది దృష్టిలో పెట్టుకునే సాధ్యమయ్యేదే నేను మాట్లాడతా. ఏదైనా పరిస్థితుల్లో దాన్ని 4 రోజులు ఒకవేళ ఆలస్యం అయిందంటే స్పష్టంగా ఇగో ఈ కారణం చేత ఆలస్యం అవుతుందని చెప్తున్నా. ఇప్పటి వరకు నేను ఇక్కడి వరకు రావడానికి నేను ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తున్నా కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని అవకాశం కల్పించింది. ఇప్పుడు కూడా నేను మీకు అందరికీ ఇంత ఓపికగా ఇక్కడ ఉండి క్రమశిక్షణతోటి చాలాసార్లు నేను ఇట్లాంటి సంఘాల మీటింగులకు పోవాలంటే కొంచెం హెజిటేట్ చేస్తాను. ఎందుకంటే రకరకాలుగా మాట్లాడి అటు ఇటు చేసి కలగపుల్గం చేసి అసలు సమస్య పక్కకు పోయి అవసరం లేనివి ఎక్కువ చర్చ చేస్తుంటారు. మొదటిసారి క్రమశిక్షణతో పాటు సమస్యకే పరిమితమై మీరందరూ చెప్పినందుకు మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2018 అసెంబ్లీలో ఓడిపోవడం వల్ల 2019లో వచ్చిన అవకాశం వల్ల 2023లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీరు అందరు ఇచ్చిండ్రు. నాకెందుకో బలంగా Come, my love, please don't say no, baby. Come, my love. V-Guard Air Coolers extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers long lasting cooling. జీవనానికి కూడా అట్లా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను భావిస్తున్నా. వారక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా, వారక్కడికి వెళ్ళి ఇంకేదైనా పెద్ద హోదాలో కూర్చోవాలన్నా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా దీంట్లో చాలామంది చాలా లైక్లు డిస్లైక్లు ఓరియంటేషన్ అఫిలియేషన్ సిద్ధాంతపరంగానో లేకపోతే వ్యక్తిగతంగా పరిచయాలు మనకు మిత్రులు ఉంటారు. కొన్నిసార్లు మన పార్టీతో సంబంధం ఉండదు, మన మిత్రుడు నిలబడ్డాడంటే ఇంకో వైపు ఉంటారు. కానీ ఈ ఒక్కసారి మాత్రం నేను మీకు చేసే విజ్ఞప్తి, నేను రాష్ట్రమంతా కూడా అడగడంలే, కరీంనగర్ నిజామాబాద్ ముఖ్యంగా నిజామాబాద్లో అక్కడనే సమస్య ఉంది, అక్కడనే మూలం ఉంది, పరిష్కారం కూడా చూపించాల్సింది అక్కడనే. పరిష్కారం చూపించాలంటే మీ తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పార్లమెంట్లో ఉండాలి. మీరు 100% జీవనానికి అండగా నిలబడి మీరు గెలిపించండి. ఇప్పుడు మీకు చెప్పిన అన్ని పనుల్ని చేసి పెట్టే బాధ్యత నాది. నా గురించి మీకు ఎంతో అంతో అయితే అవగాహన ఉంది. ఉంటే నేను ముందే కాదని చెప్పేస్తాను. నేను మళ్ళీ తిప్పుకోను, మళ్ళీ ఆలోచన చేయను. సాధ్యం అసాధ్యం అనేది దృష్టిలో పెట్టుకునే సాధ్యమయ్యేదే నేను మాట్లాడతా. ఏదైనా పరిస్థితుల్లో దాన్ని 4 రోజులు ఒకవేళ ఆలస్యం అయిందంటే స్పష్టంగా ఇగో ఈ కారణం చేత ఆలస్యం అవుతుందని చెప్తున్నా. ఇప్పటి వరకు నేను ఇక్కడి వరకు రావడానికి నేను ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తున్నా కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని అవకాశం కల్పించింది. ఇప్పుడు కూడా నేను మీకు అందరికీ ఇంత ఓపికగా ఇక్కడ ఉండి క్రమశిక్షణతోటి చాలాసార్లు నేను ఇట్లాంటి సంఘాల మీటింగులకు పోవాలంటే కొంచెం హెజిటేట్ చేస్తాను. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. ఎందుకంటే రకరకాలుగా మాట్లాడి అటు ఇటు చేసి కలగపుల్గం చేసి అసలు సమస్య పక్కకు పోయి అవసరం లేనివి ఎక్కువ చర్చ చేస్తుంటారు. మొదటిసారి క్రమశిక్షణతో పాటు సమస్యకే పరిమితమై మీరందరూ చెప్పినందుకు మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఖచ్చితంగా ఈ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించదగినవే. ఇవి పరిష్కారం చేయలేని సమస్యలు కాదు. ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఇవి సమస్యలుగా కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా సెప్టెంబర్ 17 లోపల వీటికి సంబంధించిన అన్ని సమస్యలకు ఒక పరిష్కారం చూపించి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎప్పుడైనా మీరు వచ్చి వాళ్ళని కలిసి మీరు ఎవరి తరఫునైనా ప్రభుత్వాన్ని సంప్రదించే వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులు. Brought to you by V-Guard.